ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనంతపూర్లో రైతాంగానికి సంబంధించిన అంశాలపైన ప్రస్తావించకుండా ప్రభుత్వ కార్యక్రమాన్ని రాజకీయ వేదికగా వ్యక్తిగత ఆరోపణలకి పరిమితం అవడం చాలా బాధ కలిగించింది. జనసేన పార్టీ మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొన్న సమస్యలపైన ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారనే విషయం తెలుసుకుని అనేక సందర్భాల్లో తుఫాన్లప్పుడు కానివ్వండి, ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి, రైతులకు భరోసా నింపడానికి కోసం ఆయన చూపించిన శ్రద్ధ వలన కొంతవరకైనా రాష్ట్రంలో రైతాంగానికి ఒక భరోసా, ఒక రాజకీయ పక్షగా మేము నిలబడ్డాం. ఊహించని విధంగా రైతు స్వరాజ్య వేదిక, అదేవిధంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా వివిధ జిల్లాల నుంచి రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితి గురించి లోతుగా మేము అధ్యయనం చేసినప్పుడు చాలా ఆశ్చర్యం కలిగించింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారు 3,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కౌలు రైతు గురించి మాట్లాడిన వ్యక్తే లేకపోయింది. ఆ కుటుంబాలను ఆదుకునే వ్యక్తే లేరు. ప్రభుత్వంలో కనీసం స్పందించే మనస్తత్వం కూడా ఈ ముఖ్యమంత్రికి లేదు. ఈ విషయాలన్నింటినీ తెలుసుకున్న తర్వాత చాలా ఆదర్శవంతంగా అందరికన్నా ముందు పవన్ కళ్యాణ్ గారు ఒక 5 కోట్ల రూపాయలు సొంత నిధులతోటి ఆయన పార్టీకి విరాళం ఇచ్చి ప్రతి రైతు కుటుంబానికి మనం భరోసా నింపే విధంగా జిల్లాల్లో పర్యటించి ₹1,00,000 ఆర్థిక సహాయం ఈ కుటుంబాలకు అందిద్దామని ఒక గొప్ప నిర్ణయం తీసుకుని ఈ యాత్ర ప్రారంభించాం. మొదటి నుంచి కూడా మాకు ఆశ్చర్యం కలిగిస్తూ ఉండింది. ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో, అనంతపురంలో కానివ్వండి, కర్నూలులో కానివ్వండి, రైతాంగానికి ఖచ్చితంగా ఆ ప్రాంతం నుంచి ఒక ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆయన గతంలో పాదయాత్ర చేసుకుంటున్నప్పుడు అన్ని విధాలుగా హామీలు ఇచ్చారు కాబట్టి అటువంటి పరిస్థితి ఉండదని అనుకున్నాం. కానీ వివరాలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో పులివెందల్లోనే 13 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన సొంత జిల్లా కడప జిల్లాలోనే 132 మంది ఆత్మహత్య చేసుకున్నారు. నిజంగా మీలో నిజాయితీ ఉంటే మీరు అన్నిటికన్నా ముందు మీరు మాట్లాడిన వ్యాఖ్యలు నిన్న రైతాంగాన్ని అవమానపరిచాయి. జనసేన పార్టీ ఒక చిత్తశుద్ధితోటి పారదర్శకంగా ప్రతి రైతు కుటుంబానికి ఒక భరోసా నింపే విధంగా, వాళ్ళ బిడ్డల్ని ఆదుకునే విధంగా, వాళ్ళకు భవిష్యత్తు ఉండే విధంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మేరకు చాలా లోతుగా మేము అధ్యయనం చేసి ఈ కుటుంబాలన్నింటినీ కూడా మేము ఆదుకుంటున్నాం. మీరు ప్రవేశపెట్టిన చట్టంలోని లోపాలని మీరు కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజున మీరు అర్హత లేని రైతుల గురించి అని మాట్లాడుతున్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి, రండి ప్రతి ఇంటికి వెళ్దాం. ఏ రైతునైతే మేము ఆదుకుని ₹1,00,000 ఇచ్చామో, ఏ అర్హత లేని రైతు అనే మాట మీరు అన్నారో అదే కుటుంబాన్ని పోయి మనం పరామర్శిద్దాం. నిజాయితీ ఎవరిలో ఉందో బయటపడుతుంది. హడావిడిగా రాత్రి పవన్ కళ్యాణ్ గారు జిల్లా పర్యటన అనగానే ఎందుకు మీ ప్రభుత్వం నుంచి ₹1,00,000 వాళ్ళ ఖాతాలోకి వేస్తున్నారు? ఎందుకు ₹7,00,000 మీరు ఇవ్వలేదు ఇన్ని రోజుల నుంచి? గత ప్రభుత్వం గురించి మాట్లాడతారు ఎందుకు మీరు? గత ప్రభుత్వం సరైన రీతిలో పరిపాలన అందించలేదు కాబట్టే కదా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. మీరు మీలో రైతాంగం గురించి, వ్యవసాయం గురించి మీలో ఏమాత్రం కూడా చిత్తశుద్ధి ఉంటే మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. మీరు నిన్న ఇచ్చిన స్టేట్మెంట్స్ని మీరు విత్డ్రా చేసుకోవాలి. 200 పై చిలుకు కుటుంబాలని మేము ఆదుకున్నాం. ప్రతి ఒక్కరికి ₹1,00,000 ఆర్థిక సహాయం ఇచ్చాం. 19వ తారీఖున ప్రకాశం జిల్లాలో మరొక కార్యక్రమం చేసి ఆ జిల్లాలో ఉన్న రైతాంగాన్ని కూడా మేము కాపాడబోతున్నాం, ఆదుకోబోతున్నాం. భరోసా నింపుతారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి. మీరు చేసే కార్యక్రమం ఏంటి? దయచేసి ప్రజలను కూడా నేను కోరుకునేది ఏంటంటే తేడా చూడండి. పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం ఏ విధంగా ఉందో, ఈ ముఖ్యమంత్రి గారి మనస్తత్వం ఏ విధంగా ఉందో మీరు చూడండి. ఒక కుటుంబం బాధలో నలిగిపోయి చితిపోతున్నప్పుడు నిస్సహాయంగా ప్రభుత్వ పెద్దల దగ్గర 100 సార్లు వాళ్ళు తిరిగి అర్జీలు పెట్టుకుని చనిపోయిన కాగితాలు తీసుకుని తిరిగితే కూడా చాలా సందర్భాల్లో కనీసం పెన్షన్లు కూడా ఇవ్వలేదు. 8 నెలలు 9 నెలలు అయిపోయినా కూడా
ఆ కుటుంబాలని ఇంటింటికి వెళ్ళి పరామర్శించి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ₹1,00,000 ఇస్తుంటే ఈ ముఖ్యమంత్రి గారి మనస్తత్వం ఏంటి? ప్రభుత్వ కార్యక్రమాల్ని రాజకీయ వేదికగా వాడుకుని విమర్శలు చేయడం. మా దగ్గర ఉన్న లెక్క మీకు అందజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవన్నీ కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా స్థానిక పోలీస్ స్టేషన్లో ఉన్న ఎఫ్ఐఆర్ల మేరకు పోస్ట్ మార్టం రిపోర్టుతో సహా మేము క్రోడీకరించి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రైతాంగం ఎదుర్కొన్న కష్టాలు గతంలో ఎప్పుడు కూడా ఎదుర్కోలేదు. ఇది వాస్తవం. వీళ్ళందరికీ మీరు ఆదుకునే విధంగా మీరు స్పందించాలి. ప్రతి కుటుంబానికి మీరు ₹7,00,000 మీరు ఇచ్చిన మాట మేరకు చేయాలి. మీరు ప్రవేశపెట్టిన కౌలుదారుల హక్కు చట్టాన్ని ఏదైతే మీరు తీసుకొచ్చారో దానివల్లనే ఇంత నష్టం జరిగింది ఈ రైతాంగానికి ఈ రోజున. ఆ చట్టంలోని లోపాలని మీరు కప్పిపుచ్చుకోవడానికి మీరు మాట్లాడుతున్నారు ఈ రోజున. గతంలో ఎప్పుడైనా ఉండిందా చెప్పండి? ఎవరైతే భూ యాజమాని ఉన్నారో ఆ భూ యాజమాని దగ్గర నుంచి 11 నెలల అగ్రిమెంట్ అనే క్లాజ్ పెట్టింది మీరా కాదా? విత్తనాల సబ్సిడీ ఏ కౌలు రైతుకు వచ్చింది? ఫర్టిలైజర్ సబ్సిడీ ఏ కౌలు రైతుకు వచ్చింది? రైతు భరోసా కేంద్రానికి వెళ్ళినప్పుడు ఆ రైతును ఆదుకునే నాదుడు ఎవరు ఈ రోజున? కేవలం రైతు భరోసా కేంద్రాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులకే పరిమితమైంది. రాష్ట్ర ప్రజలకి కానీ రైతాంగానికి కానీ ఎక్కడ కూడా ఈ ముఖ్యమంత్రి ఆదుకున్న పరిస్థితులు దాఖలాలు ఎక్కడ లేవు. జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మీరు అపాలజీ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి రాష్ట్ర ప్రజలకి. నష్టాలకు గురైన కుటుంబాలని ఆదుకుంటే వాళ్ళ కన్నీరు తుడచడానికి పోయి మీరు కాస్త ఈ విధంగా ఆరోపణలు చేసుకుంటూ మీరు పబ్బం గడుపుతున్నారంటే ఇంతకన్నా దారుణమైన పరిస్థితి మన రాష్ట్రంలో ఎప్పుడు లేదు. 100% మా దగ్గర ఉన్న లెక్కల ప్రకారంగా ప్రతి ఒక్క కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ గారు పరామర్శిస్తారు. ఆ కుటుంబానికి ఆర్థికంగా భరోసా ఇచ్చే విధంగా, ఒక మనోధైర్యం నింపే విధంగా ప్రతి కుటుంబాన్ని ఆదుకొని జనసేన పార్టీ తరఫున మేము వారికి ₹1,00,000 అందిస్తాం. ప్రభుత్వంలో చిత్తశుద్ధి ఉంటే, మీరు ముఖ్యమంత్రిగా ఆ ప్రజల దగ్గర నుంచి మీరు ఓట్లు పొందారు కాబట్టి మీలో నిజాయితీ ఉంటే ఆ ప్రతి కుటుంబానికి మీరు ₹7,00,000 మీరు ఇచ్చిన మాట మేరకు వాళ్ళందరూ కూడా అందించాలి. ఇవి దాటేయడానికి మీరు కొత్త కొత్త ఆలోచనలతోటి పట్టేదారు పాస్బుక్ గురించి చెప్తారా? మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారండి పట్టేదారు పాస్బుక్? చెప్పండి. కౌలు రైతు ఏ భూ యాజమాన్యం ఇస్తారు వాళ్ళకి? అదొక షరతుగా పెట్టి మీరు పట్టదారు పాస్బుక్ ఉందా లేదా మీరు తేల్చుకుందాం రండి. ప్రతి ఇంటికి వెళ్దాం, ప్రతి కుటుంబాన్ని పరామర్శిద్దాం. జనసేన పార్టీ సమాజానికి ఉపయోగపడే విధంగా రాజకీయ ప్రస్థానం అనేది నిజాయితీగా చేస్తుంది తప్ప మీలాగా కొంతమంది ఉపయోగపడే విధంగా, రాష్ట్ర ప్రభుత్వం అంటే కేవలం ఒక పార్టీకి ఉపయోగపడే విధంగా లేదా ఒక కుటుంబానికి ఉపయోగపడే విధంగా మాత్రం జనసేన పార్టీ ఈ ప్రస్థానానికి సిద్ధంగా లేదు. దయచేసి ఇటువంటి ఆరోపణలు మానుకోండి. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మీరు కూడా గుర్తించి అవసరమైతే మీరు తప్పకుండా మీ అధికార ప్రతినిధి ఎవరైనా పంపించండి. జనసేన పార్టీ ఆఫీస్ నుంచి మేము మొత్తం ఈ వివరాలు మీకు అందిస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం.